హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 2 స్ట్రెయిట్ లైన్స్ అండ్ డేటా యొక్క వాల్యూ ఇచ్చి కే యొక్క వాల్యూ కనుక్కోమని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా టాన్ థీటా యొక్క ఫార్ములా యూజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకు నార్మల్గా స్లోప్ కనుక్కోవాలి. ఇక్కడ m1 m2 ఇస్ నథింగ్ బట్ స్లోప్. కాకపోతే మనకు పాయింట్స్ ఇస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని స్లోప్ కనుక్కుంటాం. కానీ ఇక్కడ మనకు ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ ఉంటే స్లోప్ ఎలా కనుక్కోవాలంటే m1 మైనస్ x యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై y యొక్క కోఎఫిషియంట్ అనమాట. ఈ విధంగా ఈక్వేషన్ ఇస్తే స్లోప్ కనుక్కుంటాం. మైనస్ x యొక్క కోఎఫిషియంట్ ఎంత 4, y యొక్క కోఎఫిషియంట్ ఎంత -1, మైనస్ మైనస్ ఇస్ గెట్ క్యాన్సిల్ 4. m1 యొక్క ఫస్ట్ ఈక్వేషన్ యొక్క స్లోప్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ యొక్క స్లోప్ x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్. x యొక్క కోఎఫిషియంట్ ఎంత -k డివైడెడ్ బై y యొక్క కోఎఫిషియంట్ -5, k/5. ఇప్పుడు ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. tan θ ఈజ్ ఈక్వల్స్ టు m1 అంటే ఎంత 4 మైనస్ k/5 డివైడెడ్ బై 1 ప్లస్ 4 ఇంటూ k/5. θ వాల్యూ నాకు ఆల్రెడీ ఇచ్చారు, ఎంత 45 degrees. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 మైనస్ k/5 డివైడెడ్ బై 1 ప్లస్ 4k/5. tan 45 ఎంత 1. 20 మైనస్ k/5 డివైడెడ్ బై 5 ప్లస్ 4k/5. 5 ఈజ్ గెట్ క్యాన్సిల్ అంటే నాకు ఎంత మిగులుతుంది 1 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ k 5 ప్లస్ 4k. ఇప్పుడు నేను k యొక్క వాల్యూ కనుక్కోవాలి. మోడ్లలో ఉంది, ఇక్కడ సార్ తీసుకోవాల్సిన అంటే నాకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది అనమాట, ఎందుకంటే మోడ్లో ఉంది కాబట్టి. 20 మైనస్ k, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. ప్లస్ తీసుకుంటే 5 ప్లస్ 4k ఇస్ ఈక్వల్స్ టు 20 మైనస్ k, ఆర్ మైనస్ తీసుకుంటే 20 మైనస్ k. ఓకేనా. 5 ప్లస్ 4k మైనస్ 20 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎంత 15 ప్లస్ 5k ఈజ్ ఈక్వల్స్ టు 0. 5k ఈజ్ ఈక్వల్స్ టు 15. 5 1s 5 3s అంటే k ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. -5 మైనస్ 4k 20 మైనస్ k. 20 మైనస్ k ఇక్కడ సైడ్స్కి వచ్చేస్తున్నా +5 అవుతుంది. ఓకేనా. అంటే ఏమొస్తుంది 3k ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3k ఈజ్ ఈక్వల్స్ టు -25 అండ్ k ఈజ్ ఈక్వల్స్ టు -25/3. అంటే k వాల్యూస్ నాకు ఏమొచ్చినాయి, k ఈజ్ ఈక్వల్స్ టు 3, -25/3. అంతే అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.